వెల్కమ్ బ్యాక్. రోషన్ మేక కథానాయకుడిగా ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ఛాంపియన్ ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. నిర్మలా కాన్వెంట్, పెళ్లి సందడి చిత్రాలతో మెప్పించిన రోషన్ 4 ఏళ్ల విరామం తర్వాత ఈ సినిమాతో పీక్ పర్ఫార్మెన్స్ కనబరిచి ప్రేక్షకులను అబ్బురపరిచారు. 1940 నాటి నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులను ఆ కాలంలోకి తీసుకువెళ్లేలా అత్యున్నత సాంకేతికత విలువలతో రూపొందింది. ముఖ్యంగా హార్స్ రైడింగ్, ఫుట్బాల్ సీక్వెన్స్లలో రోషన్ నటన అద్భుతంగా ఉండగా మలయాళ నటి అనస్వర రాజన్ తన ప్రతిభతో ఆకట్టుకుంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రొడక్షన్ వాల్యూస్, ఆర్ట్ వర్క్ సినిమాకు రిచ్ లుక్ ను ఇచ్చాయి. అక్కడక్కడ కథనం నెమ్మదించిన దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఒక ఫ్రెష్ పీరియాడిక్ ఫీల్ ను అందించడంలో విజయవంతమయ్యారు. మేకర్స్ చూపిన నిజాయితీ ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తోంది. మొత్తానికి ఛాంపియన్ రోషన్ కెరీర్ లో మరో సాలిడ్ హిట్ గా నిలిచేలా కనిపిస్తోంది. అంటే మీరు వాళ్ళని అడగాలి, మాకైతే చాలా బాగా నచ్చింది. రెస్పాన్స్ చాలా బాగుంది, అసలు బాగా వస్తున్నాయండి, పాజిటివ్ గా ఉంది. ఇంకా అందరు చూసినాక వాళ్ళని అడిగితే తెలుస్తుంది. అంటే మీరు వాళ్ళని అడగాలి, మాకైతే చాలా బాగా నచ్చింది. రెస్పాన్స్ చాలా బాగుంది, అసలు బాగా వస్తున్నాయండి, పాజిటివ్ గా ఉంది. ఇంకా అందరు చూసినాక వాళ్ళని అడిగితే తెలుస్తుంది. అంటే మీరు వాళ్ళని అడగాలి, మాకైతే చాలా. We are going to attack tomorrow. పల్లిలో మొదలైన తిరుగుబాటు ఆ గడ్డ మీదే సమాధి కావాలి. బాగుందండి. ఛాంపియన్ ప్రజాకారుల గురించి, ఇప్పుడు జరిగిన చరిత్ర గురించి ఇలా చేసాడు. బాగా చేసాడు, హీరో కూడా బాగా చేసాడు. సినిమా బాగుంది. హైదరాబాద్ చరిత్ర గురించి తెలియజేసారు. పాటలు కూడా బాగున్నాయి. సినిమా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. శ్రీకాంత్ ప్రదర్శన మంచి యాక్టింగ్. ఛాంపియన్ మూవీ చాలా బాగుందన్న. ఎందుకంటే పూర్వకాలం మన నిజాం రాజ్యానికి మన అంటే ముస్లింలకి హిందువుకి మధ్య మన చార్మినార్ లో అప్పట్లో ఎలాగుండేది అనేది ఇప్పుడు మనకి ఈ ఉన్న సిచ్యువేషన్ చూపించడం జరిగింది అనమాట. ఇద్దరు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సినిమా సూపర్ హిట్ గా ఉంటుంది అనేసి నా అభిప్రాయం. ఛాంపియన్ మూవీ అంటే వచ్చి నిజంగా మన తెలుగు ఇండస్ట్రీకి ఒక ఛాంపియన్ పరిచయం అయ్యాడు. రియల్లీ చాలా 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 బాగుంది. సో రోషన్ పర్ఫార్మెన్స్ అయితే మనం అసలు దానికి పేరు పెట్టాల్సిన అవసరం కూడా లేదనమాట, అంత బాగుంది. ఛాంపియన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి మాట్లాడాలి అంటే మెయిన్గా మూవీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ వరకు కూడా మనం అంతా కూడా ఎంగేజ్ అవుతూ ఉంటాము. ఎక్కడ కూడా మనం డౌన్ఫాల్ అవ్వం. సో లిటరలీ ఒక ఫస్ట్ హాఫ్ అవ్వచ్చు, సెకండ్ హాఫ్ అవ్వచ్చు, ఇంటర్వెల్ బ్యాంక్ అవ్వచ్చు, ఎక్కడైనా సరే మనకి చాలా సినిమాలో మనకు కొంచెం డల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. బట్ స్టోరీ ప్లాట్ కానీ ఎక్కడ కూడా మిస్ కాకుండా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే స్టోరీ అనుకున్నారో దాన్ని చూపించారు. అండ్ చాలా మంది ఏంటంటే మూవీస్లో మనం సైడ్ క్యారెక్టర్స్ని మనం అంతగా వాళ్ళకి ఎలివేషన్స్ కానీ అవి కానీ ఉండవు. బట్ ఈ మూవీ పరంగా చూసుకుంటే కనుక ఎలివేషన్ అయితే పీక్స్లో ఉందని చెప్పాలి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కూడా వాళ్ళకి ఇచ్చిన ఎలివేషన్ అవ్వచ్చు, అంటే వాళ్ళు చేస్తున్నాం అనే ఒక మంచి ఫీల్ ఉందన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా మంచి క్యారెక్టరైజేషన్స్ పడ్డాయి అండ్ చాలా బాగుంది. అండ్ అనస్వర రాజన్ గురించి మాట్లాడాలి అంటే నిజంగా మన తెలుగు అమ్మాయిలానే ఉంది. అండ్ తన డబ్బింగ్ అవ్వచ్చు, నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఆమె డబ్బింగ్లో ఎక్కడైనా దొరుకుతుందేమో అని. బట్ డబ్బింగ్ పరంగా కానీ అది కానీ చాలా 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 బాగుంది. అండ్ సినిమా అయితే మనకి ఛాంపియన్ ఒక అంటే హైదరాబాద్లో నిజంగా రజాకర్లు ఉండి వాళ్ళు చేసిన దౌర్జన్యాలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటి గురించి చాలా బాగా ఎలివేట్ చేశారు. మనం రజాకర్ మూవీలో ఆల్రెడీ చూసాము సినిమా ఎలా ఉంది ఏంటి, అసలు హైదరాబాద్ని వాళ్ళు ఎలా రూల్ చేశారు ఏంటనేది. సేమ్ మళ్ళీ దాన్నే కంటిన్యూషన్గా అని చెప్పాలి. ఎందుకంటే మనకి కొన్ని విలేజెస్ గురించి, ఆ విలేజెస్లో నుంచి పుట్టిన ఒక ఛాంపియన్ గురించి మనకి తెలియదు. సో అటువంటి ఛాంపియన్ కథే ఈ సినిమా అన్నమాట. ఛాంపియన్ రియల్లీ ఒక 2025లో ఇయర్ ఎండ్ అవుతున్న టైంలో ఒక మంచి సినిమా చూశాననే ఒక ఫీలింగ్ అయితే ఉంది. సినిమా అయితే చాలా చాలా బాగుంది. సో మీరు కూడా మీ నియర్ బై థియేటర్స్లో వెళ్ళి చూసేయండి. అండ్ మొన్న స్టేజ్ పైన నాగశ్విన్ వీళ్ళంతా అన్నారనమాట, ఏమని అంటే మన సౌత్కి టాలీవుడ్కి ఒక హృతిక్ రోషన్ దొరికాడని అన్నమాట. గుర్తుపెట్టుకోండి,
నిజంగానే దొరికాడు. హృతిక్ రోషనే, బట్ ఈ రోషనే. రోషన్ పర్ఫార్మెన్స్కి అయితే ఎంత రేటింగ్ ఇచ్చినా కూడా తక్కువే. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ మెయిన్గా మనం ఇక్కడ విషయాల్సింది డైరెక్టర్ ప్రదీప్ గారికి. ప్రదీప్ గారు రియల్లీ మీ స్టోరీ అవ్వచ్చు, స్క్రీన్ ప్లే అవ్వచ్చు, విజువల్స్ అవ్వచ్చు, మీ క్యాస్టింగ్ అవ్వచ్చు, చాలా 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 బాగుంది.